Hello students, welcome to our YouTube channel. This is your Raj sir. Ee roju vachesi manamu construction lo 10th class mathematics lo question ante gunshot question. Manaki ikkada textbook lo manaki oka question ichchadu. Question number vachesi ikkada manaku 5, question number 5. First 9.2 exercise lo question number 5. 6 cm radius 6 centimeters. 6 cm radius. Construct a pair of tangents to external point which is at distance 10 centimeters. ఇప్పుడు సెంటర్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ 10 సెంటీమీటర్ డిస్టెన్స్ లో ఉంటే కన్స్ట్రక్ట్ చేయమంటున్నాడు. ఓకే, ఫస్ట్ స్టెప్ 1 ఏంటి, మనకు వచ్చేసి సర్కిల్ 6 సెంటీమీటర్ రేడియస్ తో సర్కిల్ డ్రా చేయడం. నేను ఒక రౌండర్ తయారు చేస్తున్నాను. ఈ రౌండర్ తోటి నేను వచ్చేసి 6 సెంటీమీటర్ రేడియస్ మీకు కనిపించడం కోసం నేను ఏంటంటే ఎక్కువ మెజర్మెంట్స్ తీసుకున్నాను బోర్డు పైన. మీరు వచ్చేసి కంపల్సరీగా సెంటర్ నుంచి 6 సెంటీమీటర్ రేడియస్ తో సర్కిల్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ పాయింట్ లొకేట్ చేద్దాము. ఎక్స్టర్నల్ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉండాలి, మనకి 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఉండాలి. ఇక్కడ వచ్చేసి మీకు విజిబిలిటీ కోసం నేను ఎక్కువ లెంత్ తీసుకుంటున్నాను. మీరు ఈ సెంటర్ నుంచి 10 సెంటీమీటర్ డిస్టెన్స్ మనకు ఒక పాయింట్ అనేది మీరు ఇక్కడ మార్క్ చేయాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను 10 సెంటీమీటర్ డిస్టెన్స్ లో పాయింట్ P which is at 10 centimeters. So I am taking this as center O. Right, 2 steps అయిపోయినాయి. ఇది వచ్చేసి లెంతీ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్ కట్ కూడా చాలా సింపుల్ కూడా అయిపోతుంది. చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఈ ఓపీ లైన్ సెగ్మెంట్ కి మనం వచ్చేసి పర్పెండిక్యులర్ బైసెక్టార్ డ్రా చేయాలి. పర్పెండిక్యులర్ బైసెక్టార్ డ్రా చేయాలంటే ఎలా చేస్తాం సార్ అంటే, దిగోండి చూడండి, మోర్ దెన్ హాఫ్. సో ఆల్రెడీ ఇది 10 సెంటీమీటర్స్ ఉంది. 10 సెంటీమీటర్స్ లో మోర్ దెన్ హాఫ్ అంటే 5, హాఫ్ అంటే 5, మోర్ దెన్ 5 కన్నా ఎక్కువ అన్నప్పుడు 6 తీసుకోవచ్చు, మనం 7 తీసుకోవచ్చు. ఇలాగా తీసుకొని ఓ సెంటర్ నుంచి పైన ఒక ఆర్క్, మనకి నెక్స్ట్ కింద ఒక ఆర్క్ డ్రా చేయాలి. పైన నెక్స్ట్ కింద ఒక ఆర్క్ డ్రా చేస్తాం ఫ్రమ్ O as సెంటర్. నెక్స్ట్ సేమ్ రేడియస్ తో P నుంచి సెంటర్ గా తీసుకొని మనం వచ్చేసి ఆర్క్స్ ని కట్ చేస్తాము. నుంచి కట్ చేస్తాము, మనకు వచ్చేసి ఇలా వస్తుంది. కాబట్టి మళ్ళీ ఈ ఆర్క్స్ మనం ఎక్స్టెండ్ చేద్దాం. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగా ఆర్క్స్ అనేవి వచ్చాయి. రైట్, ఇక్కడ మనకు 2 పాయింట్స్ వచ్చినాయి. ఈ 2 పాయింట్స్ మనం జాయిన్ చేస్తే మనకు వస్తుంది పర్పెండిక్యులర్ బైసెక్టార్. సో స్కేల్ తీసుకున్నామా, ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తే మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టార్ వచ్చేస్తుంది. రైట్, ఎగ్జాక్ట్ గా మనకు వచ్చేసి ఈ లైన్ సెగ్మెంట్ మనకి ఓపీకి పర్పెండిక్యులర్ గా 90 డిగ్రీస్ ఉంటుంది. ప్లస్ 5 గా వచ్చేసి మనకి డివైడ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి పర్పెండిక్యులర్ బైసెక్టార్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, రౌండర్ కంపాస్ తో మనము ఓపీ, ఇది వచ్చేసి పాయింట్ మనం M గా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఇది వచ్చి పాయింట్ M గా తీసుకుంటున్నాను. సో MP అనే ఒక రేడియస్ తోటి MP రేడియస్ MP, ఈ MP కానీ OM రేడియస్ తీసుకొని M సెంటర్ నుంచి మనం ఒక సర్కిల్ అనేది ఇక్కడ మనం డ్రా చేయాలి. చూడొచ్చు. రైట్, ఇక్కడ వచ్చేసి నేను రౌండర్ తోటి ఫ్రమ్ O as సెంటర్ మొత్తానికి అయితే ఒక సర్కిల్ డ్రా చేస్తాను. డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ టాంజెంట్స్ ఎలా వస్తాయంటే వెరీ సింపుల్ గా మనకి ఇక్కడ 2 సర్కిల్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అవి మనం మార్క్ చేస్తాం. ఇవే టాంజెంట్ పాయింట్స్. సో ఈ పాయింట్ నేను ఒక క్యాపిటల్ A గా తీసుకుంటున్నాను, ఈ పాయింట్ ని క్యాపిటల్ V గా తీసుకుంటున్నాను. చూడండి, AP జాయిన్ చేస్తున్నాం, నెక్స్ట్ BP ని జాయిన్ చేస్తాము. AP జాయిన్ చేస్తే ఒక టాంజెంట్ A దగ్గర, అండ్ BP ని జాయిన్ చేస్తే ఒక టాంజెంట్ B దగ్గర వస్తుంది. సో మనకి ఇదే మనకు టాంజెంట్స్, పేర్ ఆఫ్ టాంజెంట్స్ కన్స్ట్రక్షన్ వెరీ సింపుల్ అనమాట. రైట్, ఇప్పుడు మనకి డ్రా చేసి చూద్దాం టాంజెంట్స్ ఎలా వస్తున్నాయో చూద్దాం మనం ఒకసారి. ఫస్ట్ PA డ్రా చేస్తున్నాను. కొంచెం నేను వచ్చేసి ఇక్కడ మెజర్మెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ అనేవి తీసుకున్నాను, పెద్దగా తీసుకున్నాను. సరే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అప్ టు A వరకే తీసుకుంటున్నాం. సో ఇక్కడ AP అనేది ఒక టాంజెంట్. నెక్స్ట్ BP జాయిన్ చేస్తే మనకు ఇంకొక టాంజెంట్ వచ్చేస్తుంది.
చాలా క్లియర్ వచ్చేసింది డయాగ్రామ్ చూడండి. బీపీ అనేది ఒక టాంజెంట్, మనకి 2 టాంజెంట్స్ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి నాకు టెక్స్ట్ బుక్ లో ఏమన్నాడంటే టాంజెంట్ లెన్స్ మెజర్ చేసి ఈ టాంజెంట్స్ లెన్స్ మెజర్ చేసి పైథాగరస్ థీరం వెరిఫై చేయమన్నాడు. అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం ఈ సర్కిల్ ని జస్ట్ డాటెడ్ లైన్స్ లోనే తీసుకుంటాము. వెరిఫై చేయడం కోసం మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ ఓఏని నెక్స్ట్ ఓబిని జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఓఏని జాయిన్ చేస్తాను, నెక్స్ట్ ఓబిని జాయిన్ చేస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇక్కడ రెక్టాంగిల్ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేసింది. టాంజెంట్ కాబట్టి ఏ దగ్గర రైట్ యాంగిల్ వస్తుంది, మనకి బి దగ్గర రైట్ యాంగిల్ వస్తుంది. 90 డిగ్రీస్ వస్తాయి. బట్ ఇక్కడ మనం 90 డిగ్రీస్ అని ప్రూవ్ చేయడం కోసం ఆల్రెడీ రేడియస్ 6 సెంటీమీటర్ తీసుకున్నాము. ఇక్కడ రేడియస్ 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఓపీ అనేది మనకి 10 సెంటీమీటర్స్, టోటల్ ఓపీ లెంత్ 10 సెంటీమీటర్స్. టాంజెంట్ లెన్స్ ఏపీ బీపీ హౌ మచ్ అని అడుగుతున్నాడు. సో అడిగినప్పుడు మనకి ఇక్కడ కాంగ్రెన్సీ ప్రాపర్టీ ప్రకారం వస్తుంది, బట్ పైథాగరస్ ఫార్ములా ప్రకారం ఇక్కడ వచ్చేసి మనకు వెరిఫై చేయమన్నాడు. సో పైథాగరస్ ఫార్ములా ఏంటి? పైథాగరస్ ఫార్ములా ఈజ్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. మనకి ఇక్కడ ఈ ట్రయాంగిల్ లో 6 అనేది బేస్ అవుతుంది, ఏపీ అనేది టాంజెంట్ లెంత్ హైట్ అవుతుంది. సో 90 డిగ్రీస్ ఆపోజిట్ ఉన్న ఓపీ అనేది ఇక్కడ హైపోటెన్యూస్ అవుతుంది. సో మనకు యాజ్ పర్ పైథాగరస్ ఫార్ములా వేసి మనం ప్రూవ్ చేస్తే ఇక్కడ వచ్చేసి చూడండి బేస్ స్క్వేర్ 6 స్క్వేర్ ప్లస్ మనం ఓఏ స్క్వేర్ క్లియర్గా అకార్డింగ్ టు పైథాగరస్ థీరం అని చెప్పేసి క్లియర్గా రాయాలి. ఇక్కడ వచ్చేసి మన ప్లేస్ తక్కువ ఉంది, అందుకోసమే బేస్ స్క్వేర్ ఓఏ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ ఏపీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ ఓపీ స్క్వేర్ రాసేస్తున్నాం. ఓఏ స్క్వేర్ మీన్స్ రేడియస్ 6 స్క్వేర్ 36 ప్లస్ ఏపీ వీ డోంట్ నో, ఇది టాంజెంట్ లెంత్ అనమాట. ఈ టాంజెంట్ లెంత్ మనకు తెలియదు, సరే టాంజెంట్ లెంత్ ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓపీ మీన్స్ హైపోటెన్యూస్ స్క్వేర్ 10 స్క్వేర్ 100. 36 అటు తీసుకెళ్ళిన ట్రాన్స్ఫర్ చేసినాము, 100 - 36 64 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 64. రూట్ ఓవర్ చేసిన ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 8 8 64. చూడండి మనకి ఇక్కడ 8 సెంటీమీటర్ అనేది వచ్చేసింది. పైథాగరస్ థీరం వెరిఫై అయింది, మనకు టాంజెంట్ లెంత్ 8 సెంటీమీటర్ వచ్చేసింది. మీరు ఇక్కడ మెజర్ చేసిన 8 సెంటీమీటర్ ఎగ్జాక్ట్ గా వస్తుంది. ఇక్కడ మనకు బీపీ లెంత్ కూడా సేమ్, ఎందుకు రేడియస్ హైపోటెన్యూస్ సేమ్ కాబట్టి. రైట్ చిల్డ్రన్, సో ఇలా మనం వెరిఫై చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టెప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కన్స్ట్రక్షన్ స్టెప్స్ కంపల్సరీ స్టెప్స్ రాయాలి. స్టెప్స్ రాసిన తర్వాత కూడా వెరిఫై చేయొచ్చు. ఈ స్టెప్స్ రాసినప్పుడు కన్స్ట్రక్షన్ స్టెప్స్ అని హెడ్డింగ్ పెట్టేసి మనం రాస్తున్నాం. స్టెప్ 1 స్టెప్ 2 అని చెప్పేసి మనం వచ్చేసి రాస్తాం. స్టెప్ 1 చూద్దాం, ఏం చేసాము ఎలా చేసాము అలాగే. ఫస్ట్ సర్కిల్ డ్రా చేసాము. డ్రా ఏ సర్కిల్ ఫ్రమ్ పాయింట్ O విత్ రేడియస్ 6 సెంటీమీటర్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం తీసుకున్నాము, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఫ్రమ్ O to P 10 centimeters. OP line segment, draw a line segment OP 10 centimeters. Then next step 3, construct perpendicular bisector to OP. So manaku vachesindi, and mark point of intersection of OP and perpendicular bisector as capital M. Next step 3. Step 1 step 2 completed, step 3 also completed. Step 4, draw a circle from point M and OM as radius, with OM as radius. OM radius తో ఒక సర్కిల్ డ్రా చేస్తాం. స్టెప్ 5, 2 సర్కిల్స్ ఎక్కడైతే మనకు ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అక్కడ టాంజెంట్ పాయింట్ AB గా మార్క్ చేస్తున్నాం. ఎలా రాస్తున్నాం, మార్క్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సర్కిల్స్ as capital A and capital B. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మార్క్ చేసిన తర్వాత జాయిన్ next step join AB and BB. Finished. The next step, last step, therefore our required tangents are AB and BB. చెప్పేసి రాయొచ్చు. తర్వాత వెరిఫికేషన్ కూడా మనం ఇలా చేస్తాం. రైట్ చిల్డ్రన్, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ 6 మార్క్స్ క్వశ్చన్. రిపీటెడ్ గా ఈ క్వశ్చన్ లేదు మనకు పేపర్ ఉండదు. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ కన్స్ట్రక్షన్ మీద చేస్తాను.